మనం వచ్చేసాము మన క్యాపిటల్ 2 వెంచర్ లోని వీకెండ్ హోమ్ కి. సో ఫస్ట్ అవుటర్ ఏరియా మొత్తం చూసేద్దామండి, తర్వాత వీకెండ్ హోమ్ లోపలికి వెళ్దాము. ఫస్ట్ గేట్ ఓపెన్ చేస్తే మనకి ఇమీడియట్లీ ఇక్కడ ఈ స్పేస్ ని మీరు చూడొచ్చండి. ఇక్కడ అంతా కూడా చుట్టూ మొత్తం కూడా ప్లాంట్స్ ని ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడే ఒక 4 రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ ని కూడా పెట్టారండి. ఒకసారి అవి డీటెయిల్ గా చూపిస్తాను. ఇవన్నీ కూడా రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ అండి. 4 ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ వెనకాల కూడా మనకి ఇంకా చక్కగా వేరే రకాల మొక్కలన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇంచ్ స్పేస్ కూడా ల్యాండ్ లో వేస్ట్ అవ్వకుండా మొత్తం కూడా మంచి గ్రీనరీ తోటి మొక్కల్ని పెట్టడం జరిగిందండి. అండ్ ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ అంతా కూడా మనకి డ్రిప్ ఇరిగేషన్ ఉంటుందండి. మనకు కావాల్సిన ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏవైనా సరే మనం పండించుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కింద మంచి సిట్అవుట్ లాగా ఇచ్చారు. మామిడి చెట్టు వచ్చిందండి. ఇక్కడ చక్కగా ఇక్కడ కింద కూడా మనం కూర్చోవచ్చు, లేదా ఇక్కడ కూడా చుట్టూ చైర్స్ వేసుకోవచ్చు. అంటే ఇన్ కేస్ మనకి ఇక్కడ పండించుకోవడాలు అవి ఏమీ వద్దు అనుకుంటే కనుక దీన్ని కూడా ఒక బిగ్ సిట్అవుట్ ఏరియా లాగా మనం మార్చుకోవచ్చు. లేదా హ్యాపీగా మీకు డ్రిప్ ఇరిగేషన్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మనకు కావాల్సిన కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎంచక్కా పండించుకోవచ్చు. అసలు ఫ్యూచర్ జనరేషన్స్ నాకు తెలిసి ఫార్మింగ్ దగ్గరగా చూడటం రాను చాలా కష్టం అయిపోతుందండి. సో అలాంటప్పుడు కనుక మనం చక్కగా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ఇలా మనం కొనుక్కున్నటువంటి ల్యాండ్ లో ఇలా ఎంచక్క ఒక వీకెండ్ హోమ్ ని బిల్డ్ చేసుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకు కూడా ఫార్మింగ్ పట్ల మన ఫ్యూచర్ జనరేషన్స్ కి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఫార్మింగ్ పట్ల అవగాహన రావడానికి వాళ్ళతో గనక ఇలా ఈ పంటలు ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కూరగాయలు ఇవన్నీ పండిస్తే గనక వాళ్ళు కూడా నేచర్ కి చాలా దగ్గరగా ఉంటారు. ఫార్మింగ్ మీద వాళ్ళకు ఒక అవగాహన నాలెడ్జ్ అయితే ఉంటుందండి. సో అక్కడ నుంచి ఇందాక నేను ఆ చెట్లు మొక్కలు అవన్నీ చూసారు కదండి, అక్కడ నుంచి జస్ట్ మనం ఇలా రాగానే ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి. వెరీ స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా. బ్యూటిఫుల్ రంగోలీతో వచ్చింది, పెద్ద రంగోలీ తోటి. మనకి చిన్న కార్ కాదండి, ఎంత పెద్ద కార్ అయినా సరే హ్యాపీగా పార్క్ చేసుకునే విధంగా వెరీ స్పేషియస్, ఇంకా చెప్పాలంటే ఎక్స్ట్రా స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే ఇక్కడ ఉందండి. అండ్ దీని తర్వాత అంటే కార్ పార్కింగ్ వెనకాల చూసుకున్నట్లయితే ఇది కూడా మొత్తం గ్రీనరీతో ఉంది చూడండి. సో ఇక్కడ కూడా మనం ఫార్మింగ్ చేసుకోవచ్చు అండి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా. సో అక్కడ కనుక మనం ఆకుకూరలు వేసుకుంటే ఇక్కడ చక్క కూరగాయలు పండించుకోవచ్చు అనమాట. రకరకాల కూరగాయలు మనకి ఏవైతే కావాలి అనుకుంటున్నామో, టమాటో కానీ, వంకాయ కానీ, పచ్చిమిర్చి కానీ, క్యాబేజీలా ఏదైనా సరే మనం కూరగాయలన్నీ ఇక్కడ చక్క పండించుకోవచ్చు అండి. ఇవ్వండి ఆల్రెడీ మనకి కొన్ని కూరగాయల మొక్కలు ఇక్కడ ఆల్రెడీ నాటున్నాయి. అండ్ దీంతో పాటే ఇక్కడ కూడా మనకు ఒక 4 రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ ఉన్నాయండి. సో అటు సైడ్ ఒక 4 ప్లస్ ఇటు సైడ్ ఒక 4 రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్ 8 రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ అండి. మన క్యాపిటల్ 2 వెంచర్ లో ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారు. ఇదిగోండి ఎంత ఎత్తులో అంటే ఫుల్ మెచ్యూర్డ్ ట్రీ అండి. మంచిగా మనకి పెద్దగా ఉన్నటువంటి వృక్షం చూసారు కదా ఎంతలా ఉందో ఆ కెపాసిటీ, ఆ స్ట్రాంగ్నెస్ అన్నది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆ సాయిల్ లో మామిడి చెట్లు ఎంతగా ఎదుగుతాయి అన్నదానికి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ మామిడి చెట్లే నిదర్శనం అండి. ఇందాక అక్కడ కూడా ఒకటి నేను చూపించాను, పెద్ద మామిడి చెట్టు. సో ఇక్కడ కూడా ఒకటండి. ఇదైతే ఇంకా మనకి నైస్ సిట్అవుట్ ఏరియా అండి. హ్యాపీగా ఇక్కడ కూర్చొని చిల్ అవ్వడానికి కావచ్చు, కబుర్లు చెప్పుకోవడానికి చుట్టూ చైర్ వేసుకోవచ్చు, లేదా ఇక్కడే హ్యాపీగా ఇలా చెట్టుకి ఆనుకొని మనం నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. చేతిలో ఒక చక్కటి కాఫీ కప్ తోటి. అసలు వ్యూ మాత్రం సూపర్ గా ఉంటుందండి. చాలా చాలా ప్లెజెంట్ వ్యూ, పీస్ఫుల్ గా ఉంటుంది. మీరు గనక ఫ్యామిలీతో వస్తే ఒక హ్యాపీ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేస్తారండి. అండ్ ఇంకా కూడా వెనకాల మీరు చూడొచ్చండి, ఇక్కడ కూడా ఇంకా మనకి పందిరిలా కూడా ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ కూడా దీనికి సరిపడా కూరగాయల్ని మనం పండించుకోవచ్చండి. ఇక్కడైతే ఇప్పుడు సొరకాయ ఉంది. ఇది కాకుండా ఇంకా ఏదన్నా మీ చాయిస్ లో మేము పండించుకుంటాము అనే కనుక హ్యాపీగా పండించుకోవచ్చు. నేను ఇందాక కూడా చెప్పాను కదండి, ఆ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా మనకి ఆ స్పేస్ అన్నది ఇంత కూడా ఖాళీగా ఉండదండి. మొత్తం కూడా మొక్కలతో ఉంటుంది. అంటే ఈ కూరగాయలు ఆకుకూరలు పండించే ప్లేస్ కాకుండా, డ్రిప్ ఇరిగేషన్ ప్లేస్ కాకుండా దాని చుట్టూతా కూడా మళ్ళీ మనకి అందమైన మొక్కల్ని ఇచ్చారండి. సో ఆ వెనకాల ప్లాంట్స్ అన్ని చూసారు కదండి. ఇంకా ఇటు సైడ్ వస్తే కనుక ఇది కూడా మొత్తం చక్కగా అంతా కూడా మనకి ప్లాంట్స్ తో ఉందండి. ఆ ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్ కావచ్చు, క్రాటన్ ప్లాంట్స్ అన్ని ఉన్నాయి. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి కేవలం 200 గజాలండి. ఓన్లీ 200 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే. మరి ఈ 200 స్క్వేర్ యార్డ్స్ లోనే మనకు అద్భుతమైన వీకెండ్ హోమ్, ఇలా డ్రిప్ ఇరిగేషన్ తోటి
మనం కూరగాయలు ఆకుకూరలు వేసుకునే ఫెసిలిటీ, 8 రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ ఉన్నాయి, 2 పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి, అండ్ చుట్టూ మిగతా పార్ట్స్ అంతా కూడా మొత్తం గ్రీనరీతో ఉందండి. అమేజింగ్ కదా. కేవలం 200 గజాల్లో మీరు చూసారా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. స్పేషియస్ కార్ పార్కింగ్ ఉంది. ఎక్సలెంట్ కదండి. అండ్ స్టార్టింగ్ లో చూసినట్టయితే మనకి చక్కగా తులసి చెట్టు కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి స్టార్టింగ్ లో అంటే మనం గేట్ దాటి లోపలికి రాగానే ఇక్కడ తులసి చెట్టును కూడా మనం చూడొచ్చండి. ఇప్పుడు ఒకసారి వీకెండ్ హోమ్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో మనం స్టార్టింగ్ ఇలా వీకెండ్ హోమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే చూసారంటే బ్యూటిఫుల్ సిట్ అవుట్ ఏరియా అండి. మనకి మంచి సోఫాస్, గ్రాస్ సోఫాస్ ఉన్నాయండి. చాలా అమేజింగ్ గా ఉన్నాయో, లవ్లీగా ఉన్నాయో. 2 సోఫాస్ ఉన్నాయండి. హ్యాపీగా అసలు ఒక 8 మంది దాకా కూడా ఇక్కడ చక్కగా కూర్చొని దే కెన్ స్పెండ్ టైమ్ అండి. నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ సరదాగా దే కెన్ హ్యావ్ ఎ గుడ్ టైం, పార్టీస్ చేసుకోవచ్చు, చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు. మన ల్యాండ్ లో, మన వీకెండ్ హోమ్ లో అమేజింగ్ గా ఉంటుందండి ఆ ఫీల్ అన్నది. సో ఎంట్రన్స్ అయితే ఇదండి, చూసారు కదా. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే మంచి బ్యూటిఫుల్ గ్లాస్ తోటి ఇదంతా కూడా డిజైన్ చేయడం జరిగిందండి. ఈ కారిడార్ గ్లాస్ తో డిజైన్ చేశారు. ఇప్పుడు ఒకసారి లోపలికి. సో ఇది హాల్ అండి. ఫస్ట్ మీరు ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ సోఫా సెట్ ని మీరు చూడొచ్చు విత్ కుషన్స్. ఇదిగోండి నైస్ రాయల్ సోఫా సెట్ అండి విత్ కుషన్స్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నైస్ టీపాయ్ ఉందండి, గ్లాస్ టీపాయ్. దాని మీద అందమైన పియానో డిజైన్ ని సెట్ చేశారు. అండ్ అటు సైడ్ వచ్చేసి టీవీ వస్తుందండి, పైన ఏసీ. అండ్ అలానే ఇటు సైడ్ వచ్చేసి రెఫ్రిజిరేటర్ అండి. ఇంకా లోపలికి వెళ్దాము. బెడ్రూమ్. సో దిస్ ఇస్ బెడ్రూమ్ అండి. బ్యూటిఫుల్ వాల్ పేపర్ అండి, చాలా అందంగా ఉంది విత్ ఏసీ అండ్ అ బెడ్ అండి. నైస్ బెడ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇక్కడ ఇదిగోండి ఇది వాష్రూమ్. సో మనకు కావాల్సిన ఇంకా ఏమన్నా ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు అండి. చాలా స్పేషియస్ గానే ఉంది లోపల. అండ్ ఈ వాల్ పేపర్ కూడా చూసారా. సో ఇక్కడ కూడా ఇంకొక బ్యూటిఫుల్ వాల్ పేపర్ ని ఇచ్చారు మనకి. ఇటు సైడ్ వచ్చేసి చక్కగా రెడీ అవ్వడానికి వి హావ్ గాట్ మిర్రర్. సో లేడీస్ దే కెన్ స్పెండ్ ద టైమ్ ఓవర్ హియర్ అండి. చక్కగా ఇక్కడ గ్లాస్ ముందు, మిర్రర్ ముందు మనం రెడీ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వి హావ్ గాట్ డ్రెస్సింగ్ టేబుల్ అండి, స్మాల్ డ్రెస్సింగ్ టేబుల్, ఆ కబోర్డ్ లాగా. సో దట్ వీ కెన్ కీప్ అవర్ ఐటమ్స్, మనకు ఉండేటటువంటి ఏదైనా చిన్న లగేజ్ కావచ్చు, ఏదైనా ఐటమ్స్ కావచ్చు, ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి మన క్యాపిటల్ 2 వెంచర్ లోని బ్యూటిఫుల్ వీకెండ్ హోమ్ ని ఎన్ని ఫెసిలిటీస్ తో ఉందో. కేవలం 200 గజాల్లో మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్ తో పార్టీస్ కి కావచ్చు, ఫ్యామిలీస్ తో సరదాగా టైం స్పెండ్ చేయడానికి హ్యాపీగా ఇక్కడికి వచ్చి మనం ఉండే విధంగా అన్ని కూడా ఇక్కడ అమర్చడం జరిగిందండి. మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ బ్యూటిఫుల్ ప్లాట్స్ ని మీరు కూడా మీ సొంతం చేసుకోండి, అసలు మిస్ చేసుకోకుండా. సో మనకి ప్రైమ్ లొకేషన్ అండి, అన్ని డెవలప్మెంట్స్ అండ్ ఎమ్యూనిటీస్ తో మీకు అందించడం జరుగుతుంది. అండ్ అలానే ముఖ్యమైన విషయం ఏంటి అంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. అంటే ఇంకా ఎవరైనా మేము ఎట్ ఏ టైం 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేయలేము అని అనుకునే వాళ్ళకి బ్యాంక్ లోన్ కూడా ఉందండి. సో ఇంతకంటే గొప్ప విషయం ఇంకేంటి చెప్పండి. మీ అందరికీ కూడా తెలుసు మనకి ఫ్యూచర్ లో భూమి రేట్లు అన్నవి పెరిగేవే తప్ప తరిగేవి అస్సలు కాదు. అందులోనూ మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వెంచర్స్ లో కనుక మీరు ప్లాట్ ని బుక్ చేసుకుంటే మీరు హ్యాపీగా నిద్రపోవచ్చండి. మన ఫ్యూచర్ జనరేషన్స్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి మేజర్ ఆస్తి మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో భూమేనండి. ఇంకా వాళ్ళ ఫ్యూచర్ గురించి, వాళ్ళ ఫినాన్షియల్ దాని గురించి ఏం చేయాలి అన్నదానికి మనం ఆలోచించాల్సిన అవసరం లేకుండా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో కనుక ప్లాట్ ని బుక్ చేసుకుంటే అలా చింత లేకుండా హ్యాపీగా మన లైఫ్ ని మనం లీడ్ చేయొచ్చు. మీరు కూడా మీ ప్లాట్ ని వెంటనే బుక్ చేసుకోండి మన క్యాపిటల్ 2 వెంచర్. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ మీ భవిష్యత్తుకు బంగారు నిధి.